హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. కొన్ని బీర్బల్ స్టోరీస్ చెప్పాను కదండి. ఇప్పుడు కూడా ఇంకొక బీర్బల్ స్టోరీ చెప్పబోతున్నానండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇది బీర్బల్ తెలివి ఇంతకుముందు చెప్పానండి. ఆ స్టోరీ కాదు, ఇది డిఫరెంట్ స్టోరీ అండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా బాగుంటుందండి. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. బీర్బల్ తెలివి. ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఓ మాట్లాడే చిలుకను బహుమతిగా ఇచ్చాడు విదేశీ వర్తకుడు. దాన్ని చూసి ఎంత అందంగా ఉంది చిలుక అన్నాడు అక్బర్. పైగా చక్కగా మాట్లాడుతుంది కూడా అన్నాడు పక్కనున్న సేవకుడు. అవునవును, ఈ చిలుకను చూసే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. ఎవరైనా ఇది చనిపోయిందని చెప్పారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు అని సేవకుడికి ఆ చిలుకను అప్పగించాడు అక్బర్. ఆ చిలుకను సేవకుడు ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి ఎందుకు ఈ చిలుకను ఇంటికి తెచ్చావు? దీన్ని ఎవరు చూసుకుంటారని కోపగించుకుంది భార్య. సేవకుడు చిలుక గురించి అక్బర్ అన్న మాటల్ని ఆమెతో చెప్పాడు. అయ్యో, భలే చిక్కొచ్చి పడిందే అనుకుందామె. ఆ రోజు నుంచి చిలుకను జాగ్రత్తగా చూసుకున్నారిద్దరు. కానీ పంజరంలో ఉన్న చిలుక ఓ రోజు చచ్చిపోయింది. ఆ విషయాన్ని రాజుకు చెప్పడం ఎలాగో తెలియక కంగారు పడ్డాడు సేవకుడు. చివరకు భార్య సలహాతో బీర్బల్ని కలిశాడు. అంతా విన్న బీర్బల్, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను, నాతో రా అని సేవకుణ్ణి వెంట పెట్టుకుని అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. మీ చిలుక పంజరంలో నిద్రపోతూనే ఉంది జహాపన. పైగా నిన్నటి నుంచి ఏమీ తినడం లేదు కూడా అని చెప్పాడు బీర్బల్. అంటే చిలుక చచ్చిపోయిందా అని కోపగించుకొని, అయినా నేను ఏం చెప్పాను, ఈ సేవకుని ఉరి తీయండి అన్నాడు అక్బర్. జహాపన, ఎవరైతే చిలుక చనిపోయిందని చెబుతారో వాణ్ణి ఉరి తీయిస్తానన్నారనుకుంటా అని గుర్తు చేశాడు. అవును బీర్బల్, అది నాకు గుర్తుంది. అందుకే వీణ్ణి ఉరి తీయమంటున్నా అన్నాడు అక్బర్. కానీ జహాపన, ఈ సేవకుడి నోటితో ఆ మాట అనలేదు. మీరు మాత్రమే అది చనిపోయింది అన్నారు అని చెప్పాడు బీర్బల్. ఆ మాటల ద్వారా తన పొరపాటు తెలుసుకున్న అక్బర్, నిజమే, ఇతని విడిచిపెట్టండి అన్నాడు. ఆ మాటలు విన్న సేవకుడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని బీర్బల్కు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. విన్నారు కదండి, చిన్న స్టోరీ అయినా సరే చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా బాగుంది కదా అని ఈ స్టోరీ చెప్పానండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ ఇంకా మంచి స్టోరీస్ చెప్తానండి. కానీ మీరు నా కోసం మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి. ఇంకా మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నా, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలని చెప్పాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.